జగిత్యాల జిల్లా కేంద్రంలో భూ కబ్జాతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన 100 కోట్ల భూ కబ్జాపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నేత భోగా శ్రావణి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. జగిత్యాల ప్రజలు చైతన్యవంతులని, నిజం తెలుసుకుని రెండోసారి ప్రజలే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు కావచ్చు, ఎందరికో ఒక బురద అంటిస్తే ఇక వాడు కడుక్కోలేక కావాలా. జగిత్యాల ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా దాదాపు 7 సంవత్సరాల క్రితం గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు, కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మంచి జరిగినప్పుడు, మంచిగా చేసినప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం. ఇక ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, ఇక నువ్వు ఇది చేసినప్పుడు బురద తగిలితే ఇక గడకపో, నువ్వు ఎట్లా కడుక్కుంటావు కడుక్కో అన్నట్టున్నది ఇప్పుడు కథ. మరి ఈ మధ్యకాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం, వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి, 75 ఏళ్ళ కిందట ఆస్తి విషయాల్లో 7 ఏళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం. నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి, నేను ఉన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ అని మాట్లాడడం ఇక శోచనీయం. మంచాల కృష్ణ నాకు క్లాస్మేటే కాదన. మా బాలశంకర్ వాడకట్ల కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు. లింగాన చింతకుంట బాయికాడ కూడా ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. మంచినీళ్ళ బాయికాడ కూడా మిత్రులు ఉన్నారు. కాబట్టి అని కూడా నా క్లాస్మేటే. కానీ ఈ భూ వివాదంకు మాకే సంబంధం? నాకు మిత్రుడైనా నాకేం అలాంటి దాంట్లో వ్యక్తిగత సంబంధాలు లేవు. అట్లా పేరు చెప్తున్నా. మంచాల కృష్ణ కాంప్లెక్స్కు ఇదే భోగశ్రావణి గారు పోయినారు, వాళ్ళ ఫేస్బుక్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా పోయి శాల్వాలు కప్పించుకొచ్చుకున్నారు. అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఆ డేట్తో సహా ఉంది. 23/2/2024 ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు జీవన్ రెడ్డి గారు వారు అనుచరులు మంచాల కృష్ణ ఇంటికి పోయినారు. వీళ్ళ భోగశ్రావణి